హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఎన్నో ప్రత్యేకతలు విశిష్టతలు కలిగిన ఒక దేవాలయాన్ని గురించి చెప్పబోతున్నానండి. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో కలిగిన ఈ దేవాలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం. ఈ దేవాలయం తమిళనాడులోని తంజావూరు పట్టణంలో ఉంది. ఈ దేవాలయ కట్టడమే ఒక ప్రత్యేకత. ఈ దేవాలయాన్ని గ్రానైట్తో నిర్మించారు. ఇక్కడ భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం కూడా ఇక్కడ ఉంది. ఇంకా భారతదేశంలో రెండవ అతిపెద్ద నంది విగ్రహం కూడా ఇక్కడే ఉంది. ఈ దేవాలయంలోని విమాన గోపురం గురించి ఎన్నో కథనాలు వినిపిస్తుంటాయి. అన్ని దేవాలయాలకి ముందర గోపురాలు చాలా ఎత్తుగా ఉండడం సహజం, కానీ ఇక్కడ చాలా వెడల్పుగా కూడా ఉన్నాయి. తంజావూరు పట్టణంలో మెయిన్ రోడ్డు పక్కనే ఈ దేవాలయం ఉంది. పెద్ద గోపురాల ద్వారా మనం లోపలికి చేరుకుంటాము. ఇక్కడ లోపలికి ప్రవేశించగానే నాకు మాత్రం ఒక పెద్ద రాజ్యంలోకి ప్రవేశించినట్టుగా అనిపించిందండి. బృహదీశ్వర దేవాలయం. బృహదీశ్వర్ ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడులోని తంజావూరులో ఉంది. ఇది శైవాలయం అంటే శివాలయం. దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. భారతదేశం అతిపెద్ద దేవాలయంగా పరిగణించబడుతుంది. గర్భగుడిలోని 13.5 అడుగుల ఎత్తు, 60 అడుగుల విస్తీర్ణంలో ఉన్న శివలింగం, ఆలయం ముందు ఉన్న పెద్ద నంది విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజ పెరుందాంచన్ అనే సాంకేతిక నిపుణుడు వాస్తుశిల్పిచే చేయబడింది. ఈ దేవాలయం పూర్తిగా గ్రానైట్ శిలతో నిర్మితమైంది. క్రీస్తు శకం 1003 నుండి క్రీస్తు శకం 1010 సంవత్సరంలో దీని నిర్మాణం జరిగింది. రాజరాజ చోళుడు ఈ దేవాలయాన్ని నిర్మించారు. గర్భగుడి పైన గోపురం అంటే కలశం 80 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఎదురుగా ఉన్న నంది విగ్రహం సుమారు 20 టన్నుల బరువు కలిగిన ఏకశిలతో నిర్మితమైంది. ఈ నంది 2 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం 240 మీటర్ల పొడవు, 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. బయట గోడలపై అంతస్తులపై తమిళనాడు రాష్ట్రానికి చెందిన 81 సాంప్రదాయ నృత్య భంగిమలు చెక్కబడి ఉంటాయి. ఈ దేవాలయం ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయట గోడలపై ఉన్నాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్టదిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిర్పతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అనే అష్టదిక్పాలకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమాణం కలిగి 6 అడుగుల ఎత్తు ఉన్నాయి. తంజావూరు ఆలయం సంస్కృతి మరియు వాస్తుశిల్పి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. బృహదీశ్వర ఆలయం చుట్టూ ఉన్న అత్యంత ఆసక్తికరమైన రహస్యాల్లో ఒకటి నీడ లేకపోవడం. దాని ఎత్తు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఆలయం నేలపై నీడను వేయదు. ఇది సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఆర్టికల్ కేవలం భ్రమ. ఆలయ నిర్మాణం యొక్క చాతుర్యమైన రూపకల్పనకు ఆపాదించబడింది. ఇక్కడ రాళ్ల అమరిక ఒక ప్రత్యేకమైన నీడ ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పార్వతీదేవి అమ్మవారిని కూడా ఇందులో చూపించడం జరిగింది. ఆలయం పూర్తయినప్పుడు రాజరాజ చోళుడు వాస్తుశిల్పిని దాని స్థిరత్వం గురించి ప్రశ్నించాడని కథలు సూచిస్తున్నాయి. దానికి ప్రతిస్పందనగా వాస్తుశిల్పి పెరుందతచ్చన్ దీనికి నీడ కూడా పడదరాజు అని ప్రకటించారు. ఆలయ సముదాయం లోపల సందర్శకులు 2 అద్భుతమైన ఏకశిలా విగ్రహాలను చూస్తారు.
ఆశ్చర్యపరిచేలా 20 టన్నుల బరువున్న ఈ భారీ లింగం భారతదేశంలో అతిపెద్ద లింగాల్లో ఒకటిగా నిలుస్తుంది. అదనంగా ఒకే రాయితో చెక్కబడిన స్మారక నంది విగ్రహం ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గంభీరమైన కాపలాదారుగా పనిచేస్తాయి. బృహదేశ్వర ఆలయంలోని లింగం శివుని దైవిక శక్తికి ఒక రాతి చిహ్నం. ఇది ఒకే రాతి ముక్కతో తయారు చేయబడింది మరియు 20 టన్నుల బరువు ఉంటుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద లింగాల్లో ఒకటిగా నిలిచింది. ప్రజలు దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం మాత్రమే కాకుండా దాన్ని ఆకట్టుకునే పరిమాణం మరియు బరువు కారణంగా కూడా దీన్ని ఆరాధిస్తారు. బృహదేశ్వర ఆలయంలో అత్యంత ఆశ్చర్యకరమైన అందం దాని భారీ గోపురం. దాని బరువు 80 టన్నులు, పూర్తిగా గ్రానైట్తో నిర్మించబడింది మరియు ఎటువంటి ఆధునిక ఇంజనీరింగ్ ఉపకరణాలు లేవు. నిర్మాణం అద్భుతం. బృహదేశ్వర ఆలయ బయట గోడలను అలంకరించడం ద్వారా దక్షిణ భారతదేశానికి చెందిన శాస్త్రీయ నృత్య రూపమైన భరతనాట్యం యొక్క 81 భంగిమలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన శిల్పాలు తమిళనాడు యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నివాళి అర్పిస్తుంది. 1000 ఏళ్ల కిందట చోళులు నిర్మించిన దేవాలయం. ఆలయంలో 29 అడుగుల ఎత్తైన మహాశివలింగం, శివుని ముందు 25 టన్నుల ఏకశిలా నంది విగ్రహం, ఈనాటికి చెక్కు చెదరని 13 అంతస్తుల గ్రానైట్ కట్టడం. ఆలయ నిర్మాణానికి 1,30,000 టన్నుల గ్రానైట్ వాడకం. ఈ గ్రానైట్ ఎక్కడదో అంతు చిక్కని రహస్యం. ఆలయ శిఖరంపై 80 టన్నుల బరువైన ఏకశిలా గోపురం. సిమెంటు, ఉక్కు వాడకుండా కట్టిన భారీ శిల్ప వైభవం. 1000 ఏళ్ల కిందటే అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం. ఆలయం కింద అబ్బురపరిచే సొరంగ మార్గాలు. ఇవన్నీ కూడా ఈ దేవాలయ ప్రత్యేకతలండి. పూర్తిగా గ్రానైట్ రాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు. మనకు లభించే శిలల్లో అత్యంత కఠినమైనది గ్రానైట్ రాయి. అటువంటి ఈ శిలలపై శిల్పాలు చెక్కడం అంటే అసాధ్యమే. అటువంటిది 1000 ఏళ్ల కిందటే ఎటువంటి సాంకేతికత లేని రోజుల్లోనే దాదాపు 1,30,000 టన్నుల గ్రానైట్ వినియోగం జరిగింది. ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా జీవకళ ఉట్టిపడేలా శిల్పాలను చెక్కారు. ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా సిమెంటు, ఇనుము, బంకమట్టి అటువంటివి ఏమీ ఉపయోగించలేదు. రాజరాజ చోళుడు నిర్మించిన ఈ దేవాలయం ఎన్నో భూకంపాలను, తుఫాన్లను, పిడుగులను చూసింది. వాటన్నిటినీ ఎదుర్కొని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఠీవీగా నిలబడింది ఈ ఆలయం. 29 అడుగుల ఎత్తైన భారీ శివలింగం వలన చాలా ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. పూజలు చేసేటప్పుడు అది రెట్టింపు అవుతుంది. దాన్ని తట్టుకోవటానికి గాను అత్యంత బరువైన గోపురాన్ని పైన ఏర్పాటు చేశారు. బృహదేశ్వర ఆలయం ఓ ఇంజనీరింగ్ అద్భుతం. ఆలయానికి గ్రానైట్ శిలను ఎలా తరలించారు? సిమెంటు, ఉక్కు వాడకుండా ఎలా నిర్మించారు? అప్పటి శిల్పులు భారీ బరువులను ఎలా మోశారు? ఇవన్నీ కూడా మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ భారీ శివలింగాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నా కూడా రీసౌండ్ రాకుండా ఒక టెక్నాలజీని ఉపయోగించారు. అంటే అక్కడ ఆ గదిలో ఎంతమంది ఉన్నా కూడా వారి మాటలు రీసౌండ్ అస్సలు రావు. ఇటువంటి ఎన్నో అద్భుతమైన విశేషాలు కలిగిన ఈ బృహదేశ్వర ఆలయం ఒక్కసారైనా చూడాల్సిందేనండి. అన్ని దేవాలయాలు కట్టడం పూర్తయిన తర్వాత దేవుణ్ణి ప్రతిష్ఠిస్తారు. కానీ ఇక్కడ ముందుగా శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ తరువాత దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయాన్ని పూర్తిగా చూడాలంటే కనీసం 2 గంటలైనా పడుతుందండి. ఈ ప్రాంగణంలో ఇతరత్ర అంటే వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతీదేవి ఇలా 32 దేవాలయాలు కూడా లోపల ఉన్నాయి. ఈ దేవాలయం ప్రాంగణం చుట్టూ ఉన్న శిల్పాలను ఎంతసేపు చూసినా తనివి తీరదు. ముఖ్యంగా భరతనాట్య కళాకారులైతే ఇక్కడ ఉన్న భంగిమలను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక్కడ శివుని గర్భాలయానికి ఎదురుగా మరొక మండపంలో పెద్ద నంది విగ్రహం ఉండడం ఒక విశేషం.
ఆ మండపంలో లోపల వైపు చక్కని రంగులు, అవి సహజమైన రంగులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. ఇక్కడ దేవాలయ ప్రాంగణం అంతా కూడా చూస్తుంటే మనం ఒక రాజ్యంలో విహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ దేవాలయం చుట్టూ ఉన్న ప్రహరీ కూడా చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ ప్రహరీ పైన నంది విగ్రహాలు ఉండడం మరొక విశేషం. ఇక్కడ దేవాలయానికి ఉన్న భారీ గోపుర నీడ కింద పడదో అనేటటువంటిది ఒక పుకారు మాత్రమే. దేవాలయ ప్రాంగణం చాలా ఎత్తులో ఉండడం, అది కూడా వెడల్పుగా ఉండడం వల్ల కేవలం గోపుర నీడ మిట్ట మధ్యాహ్నం మాత్రమే కింద పడదు. బృహదీశ్వర ఆలయం అనగానే మనకు ఒక భారీ కట్టడం నిర్మాణం గుర్తుకొస్తుంది. గర్భగుడిలో ఉన్న భారీ శివలింగాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఈ ఆలయంలో శివుని దర్శనం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే దర్శనం ఉంటుంది. ఆలయం లోపలికి వచ్చేటప్పుడు ఉన్న గోపురాలు కూడా మనల్ని ఆకట్టుకుంటాయి. తమిళనాడులోని తంజావూరు పట్టణంలో ఉన్న ఈ బృహదేశ్వర ఆలయంలో భరతనాట్య భంగిమలతో ఉన్న శిల్పాలు మనల్ని ఆకట్టుకుంటాయి. ఎన్నో వింతలు, విశేషాలు, రహస్యాలు దాగి ఉన్న ఈ దేవాలయం చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయ ప్రాంగణాన్ని మనం ఒక్క ఫ్రేమ్లో ఎదురుగా చూపించలేమండి. అంత పెద్ద దేవాలయం ఇది. తమిళనాడులో చూడవలసిన ప్రదేశాల్లో తంజావూరు పట్టణం ఒక ముఖ్యమైనది. ఈ బృహదేశ్వర ఆలయం ఒక్కసారినే చూడాల్సిందేనండి. ఈ బృహదేశ్వర ఆలయం దైవాత్మికంగానూ చారిత్రాత్మకంగానూ విరాజిల్లుతుంది. 1000 సంవత్సరాలు దాటినా కూడా ఇక్కడ శిల్ప సంపద ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే నిలిచి ఉంది. ఈ దేవాలయాన్ని బేస్మెంట్ కూడా లేకుండా నిర్మించారని చెబుతుంటారు. ఈ దేవాలయ నిర్మాణానికి బంకమట్టి, సున్నము, సిమెంటు, ఇనుము ఇటువంటివి ఏవి ఉపయోగించకుండా కేవలం రాళ్ల నిర్మాణంతోనే దీన్ని నిర్మించారు. ఈ దేవాలయం యొక్క వింతలు, విశేషాలు, రహస్యాలను మనం వింటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక్కడ నందీశ్వరుని మండపం కూడా చాలా ఎత్తులో పెద్దగా ఉంటుంది. నేను ఈ ఆలయాన్ని ఎండాకాలంలో దర్శించాను. మీ అందరికీ కూడా చూపిస్తే ఆనందపడతారని ఈ వీడియోని మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like a Hellcat.